తిరుపతి. ఈ ఒక్క పేరు వినగానే మనసులో ఒక తెలియని శాంతి కలుగుతుంది. ఒక నమ్మకం, ఒక భక్తి, ఒక దివ్య అనుభవం. లక్షల మంది ప్రతిరోజు ఇక్కడికి వస్తారు, కొన్ని కోరికలతో, కొన్ని కన్నీళ్లతో. కానీ అందరికీ ఒకటే నమ్మకం, ఆయన పిలుస్తేనే మనం ఇక్కడికి వస్తాం. కానీ తిరుపతి అంటే కేవలం ఒక టెంపుల్ కాదు, ఇది ఒక క్షేత్రం, ఒక దివ్య ప్రదేశం. ప్రతి అడుగులో ఒక పురాణం ఉంది, ప్రతి గుడిలో ఒక శక్తి ఉంది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరులో అమ్మవారి దయ, కపిలతీర్థంలో శివతత్వం, గోవిందరాజస్వామి వారి మహిమ, మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృప, బకులాదేవి తల్లి ఆశీర్వాదం, ఇలా తిరుపతిలో ప్రతి గుడి ఒక దివ్య అనుభవం. ప్రతి టెంపుల్ ఒక స్టోరీ చెప్తుంది, ప్రతి స్టోరీ మన జీవితానికి ఒక సందేశం ఇస్తుంది. సో ఈరోజు మనం తిరుపతిలో ఉన్న మిస్ అవ్వకూడని 7 అద్భుతమైన ఆలయాలని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన జర్నీ స్టార్ట్ అయింది సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి. నార్మల్గా రైల్వే స్టేషన్కి చేరిన వెంటనే ఒక డిఫరెంట్ ట్రావెల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అదే ఫీలింగ్తో నేను శేషాద్రి ఎక్స్ప్రెస్లో తిరుపతికి జర్నీ స్టార్ట్ చేశాను. ఫ్లైట్, బస్, కార్ వీటన్నిటిలో చేసే జర్నీ కన్నా ట్రైన్ జర్నీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఈసారి మా ఫ్యామిలీ అండ్ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ టోటల్గా 8 మెంబర్స్ అయితే కలిసి వెళ్తున్నా. గోదావరి బ్రిడ్జ్. ఎప్పుడు రాజమండ్రి మీద నుంచి వెళ్ళినా గోదావరి బ్రిడ్జ్ని చూడకుండా అయితే ఉండలేను. ఫైనల్లీ తిరుపతి రైల్వే స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ 5కి చేరిపోయాం. స్టేషన్ నుండి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న దేవాంగ సత్రంలో స్టే బుక్ చేసుకున్నాం. బడ్జెట్ ట్రావెలర్స్కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. లో బడ్జెట్లోనే క్లీన్ రూమ్స్ దొరుకుతాయి. రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లైక్ ఏసీ, గీజర్, వైఫై, 2 ఎక్స్ట్రా బెడ్స్ అండ్ బాల్కనీ వ్యూ. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే రోజుకి 3 టైమ్స్ ఫ్రీ ఫుడ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సింపుల్గా, క్లీన్గా, డీసెంట్గా సర్వ్ చేస్తారు. టెర్రస్ మీదకి వచ్చాక సిటీ వ్యూ మొత్తం అంతా కనిపిస్తుంది. అలానే గోవిందరాజస్వామి ఆలయ గోపురం అండ్ తిరుమల కొండ కూడా చూడొచ్చు. రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ అండ్ దేవాంగులకి 1100 రూపీస్. తిరుపతి లాంటి డివోషనల్ ప్లేస్లో ఇలాంటి అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్ స్టే దొరకడం అంటే చాలా అడ్వాంటేజ్. బడ్జెట్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్లీ దేవాంగ సత్రం కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఓల్డ్ తిరుచానూరు రోడ్లో ఉన్న అంకాల పరమేశ్వరి టెంపుల్ పక్కనే ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. తిరుపతిలో ఆలయాలన్నీ తిరగడానికి క్యాబ్ కావాలి. సో సత్రం వాళ్ళని అడిగితే కాంటాక్ట్ ప్రొవైడ్ చేశారు. బార్గెయిన్ చేసుకుని 3000కి మాట్లాడుకున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ తినేసి 9కి అయితే జర్నీ స్టార్ట్ చేసాం. తిరుపతిలో మీకు ఎక్కడ చూసినా ఒక డివోషనల్ వైబ్ కనిపిస్తుంది. ఫ్లైఓవర్స్ మీద అయినా, స్ట్రీట్ లైట్స్ అయినా, ఎటు చూసినా గోవిందనామాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి యాత్రకి ఒక ఆరంభం ఉంటుంది. అలానే మన తిరుపతి జర్నీకి ఆరంభం అమ్మవారి సన్నిధి. మన జర్నీలో ఫస్ట్ స్టెప్ తిరుచానూరు. ఇక్కడ ఉండేది అమ్మవారు కాదు,
మహాలక్ష్మి స్వయంగా అవతరించిన దివ్య స్వరూపం. పురాణాల ప్రకారం మహాలక్ష్మీదేవి పద్మ సరోవరం అనే పుష్కరిణిలో పద్మం నుండి అవతరించింది. అందుకే అమ్మవారికి పద్మావతి అని పేరు వచ్చింది. అందుకే ఇక్కడ కమలం పువ్వులు ఎక్కువ అమ్ముతారు అమ్మవారికి సమర్పించడానికి. తిరుమల దర్శనంకి ముందు అమ్మవారి దర్శనం చేసుకుంటే పూర్తి ఫలం వస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారు కరుణిస్తేనే అయ్యగారు అనుగ్రహిస్తారని పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకే చాలా మంది డివోటీస్ ముందుగా ఇక్కడికి వస్తారు. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక డివోషనల్ వైబ్. లైన్లో నించొని అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళిన మొమెంట్ ఒక కామ్నెస్, ఒక పాజిటివ్ ఎనర్జీ మనసులో ఫిల్ అయ్యింది. అమ్మవారి అలంకారం చాలా అందంగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ మొమెంట్లో నిజంగా బ్లెస్డ్ అని ఫీల్ అయ్యా. మన తిరుపతి జర్నీకి పర్ఫెక్ట్ స్టార్ట్ ఇదే అని అనిపించింది. తిరుపతిలో ఉన్న టెంపుల్స్ హిస్టరీ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేశా. ఛానల్లో అయితే ఉంటుంది. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. బికాస్ మన చరిత్ర ఎంత గొప్పదో మీకు కూడా తెలుస్తుంది. డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్ లో కూడా పెడతాను, చెక్ చేయండి. తిరుచానూరులో అమ్మవారి దర్శనం తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ కపిలతీర్థం. కపిలతీర్థంకి వెళ్లే దారిలో ఫ్లైఓవర్ మీద నుంచి తిరుమల హిల్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఒక బ్రెత్ టేకింగ్ వ్యూ కనిపిస్తుంది. నేచర్ కి ఆర్కిటెక్చర్ కి మధ్య జరిగే ఒక సైలెంట్ కాన్వర్సేషన్ ఇది. ఒక సైడ్ తిరుమల కొండలు, మధ్యలో ఒక రోడ్ బ్రిడ్జ్. ఆ సీన్ చూస్తే సినిమా షాట్ లాగా అనిపించింది. రైనీ సీజన్ అయితే వాటర్ ఫాల్ కూడా యాడ్ అయ్యి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఫైనల్లీ కపిలతీర్థంకి చేరాం. కపిలతీర్థం ఎంట్రన్స్ దగ్గర పెద్ద నంది విగ్రహం ముందు కూర్చొని స్వామి సన్నిధి వైపు చూస్తూ ఉంటుంది. శివ టెంపుల్లో నంది అంటే కేవలం విగ్రహం కాదు, భక్తికి ప్రతీకం. కపిలేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఉన్న ఒక ప్రముఖ శైవ క్షేత్రం. ఆలయానికి వెళ్లే దారిలో కుడివైపు అభయాస్త ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి పాతాళ లోకంలో ఒక సహజ శివలింగానికి ఘోర తపస్సు చేస్తూ పూజించేవారు. ఆ లింగం రోజు రోజుకి పెరుగుతూ భూమిని చీల్చుకుంటూ ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్టు స్థల పురాణం చెప్తుంది. కపిల మహర్షి తపస్సు వల్ల ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి కపిలేశ్వర స్వామి అని పేరుగాంచింది. ఇక్కడ శివుడు కామాక్షి సమేతుడిగా కనిపిస్తాడు. ప్రజెంట్ వాటర్ లేవు గాని వర్షాకాలంలో మాత్రం ఈ తిరుమల కొండల నుంచి జలపాతం పారుతూ ఈ కపిల తీర్థంలో కలుస్తుంది. ఆ వ్యూ అయితే అసలు చాలా బాగుంటుంది. అలానే ఎడమవైపు లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒక చిన్న గుహలో ఉంటుంది. కపిల తీర్థంలో స్నానం చేసిన, దర్శనం చేసిన పాపాలు తొలగించబడతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. టెంపుల్ ఎంట్రన్స్లోనే కపిలేశ్వర గార్డెన్స్ అని ఉంటుంది. ఒక డివోషన్ వైపుతో బాగుంటుంది. మంచిగా చల్లగాలి ఆస్వాదిస్తూ ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ. ఆంజనేయ స్వామి గుడి దగ్గర సాంబార్ రైస్ అండ్ దద్దోజనం పెడుతున్నారు. కానీ ఏ మాటకి ఆ మాట, టేస్ట్ అయితే చాలా బాగుంది. కపిలతీర్థంలో శివ దర్శనం తర్వాత మన నెక్స్ట్ స్టాప్ ఇస్కాన్ టెంపుల్.
టెంపుల్ బిల్డింగ్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. క్లీన్ ఆర్కిటెక్చర్, నీట్ సరౌండింగ్స్, చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా లోపలికి అడుగు పెడుతుండగానే ఎదురుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. కళ్ళు తిప్పుకోలేనంత ఆకర్షణీయంగా ఉంటారు స్వామి. అంతరాలయంలో రాధాకృష్ణ దివ్య తేజస్సు అష్టసకుల భక్తి మధ్యలో మెరుస్తూ ఆ అలంకారం చూస్తే కళ్ళు నిలిచిపోతాయి, చూపులు కలిసిపోతాయి. టెంపుల్లో హరే రామ హరే కృష్ణ చాంట్స్ కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంటాయి. ఆ మంత్రధ్వనిలో ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ ఉంటుంది. మనసులో ఉన్న డిస్టర్బెన్స్ స్లోగా కామ్ అయిపోతుంది. Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare. ఇక్కడ రష్ కన్నా పీస్ ఎక్కువ, నాయిస్ కన్నా డివోషన్ ఎక్కువ. కొన్ని నిమిషాలు అక్కడ కూర్చొని ఛాన్స్ వినడం నిజంగా ఒక స్పిరిచువల్ రీఛార్జ్ లాగా అనిపించింది. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. నా కాంటెంట్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఇంకా మంచి ట్రావెల్ వీడియోస్ తీసుకురావడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. మన జర్నీని కలిసి కంటిన్యూ చేద్దాం. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు మన అడుగులు తిరుపతిలో ఒక వైభవమైన క్షేత్రం వైపు తిరిగాయి. అదే గోవిందరాజస్వామి ఆలయం. టెంపుల్ దగ్గరికి వస్తుంటే ముందు కనిపించేది ఆ పెద్ద రాజగోపురం. రాయల్గా, గ్రాండ్గా తిరుపతి స్కైలైన్ని రూల్ చేస్తుంది. టెంపుల్లో ప్రవేశించిన వెంటనే ఒక ఏన్షియంట్ రాయల్ వైబ్ ఫీల్ అవుతాం. ఆర్కిటెక్చర్లో గ్రాండ్యూర్, సన్నిధిలో డివినిటీ. ఇంకా సన్నిధిలో స్వామివారి శయన దివ్య స్వరూప దర్శనం చూస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కామ్గా, మెజెస్టిక్గా, పవర్ఫుల్గా. నాకు పర్సనల్గా తిరుపతిలో చాలా ఇష్టమైన టెంపుల్ ఇది. గోవిందరాజస్వామి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహోదరుడు. తిరుమలలో స్వామివారి కళ్యాణ సమయంలో ఆర్థిక వ్యవస్థ సంపదని గోవిందరాజస్వామి వారు నిర్వహించారని, అందుకే వారిని ధనాధిపతిగా కూడా భావిస్తారు. ఈ ఆలయ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలియని చాలా విశేషాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్తే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందుకే ఈ ఆలయానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేశాను, ఛానల్లో ఉంటుంది, తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. తిరుపతి సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. అప్పుడే మన నెక్స్ట్ డివైన్ స్టాప్ శ్రీనివాస మంగాపురం. తిరుపతికి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ టెంపుల్ కామ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. సిటీ రష్ లేదు, నాయిస్ లేదు, ప్యూర్ డివోషనల్ సైలెన్స్. ఇక్కడ ప్రిసైడింగ్ డైటీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణం తర్వాత తిరుమలకి వెళ్ళకముందు అగస్త్యముని కోరిక మేరకు 6 నెలలు సతీ సమేతంగా ఇక్కడే శ్రీనివాస మంగాపురంలో వసంతం చేసి శ్రీవారి మెట్టు మార్గాన తిరుమల వెళ్లారని చరిత్ర చెప్తుంది. అందుకే ఈ ప్లేస్కి అంత స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. స్వామివారి అలంకారం చూస్తే తిరుమలలో చూస్తున్న అదే దివ్య స్వరూపం. తిరుమలలో స్వామివారు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటారు. కాకపోతే ఇక్కడ విగ్రహం తిరుమలలో కన్నా కొన్ని అడుగులు పెద్దగా ఉంటుంది. తిరుమలలో ఎంత ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారో అంతే ఘనంగా ఇక్కడ కూడా చేస్తారు. తిరుమలలో ఉన్న రష్ ఇక్కడ ఉండదు. అందుకే ఇక్కడ దర్శనం కొంచెం క్లోజ్గా, కొంచెం పర్సనల్గా అనిపిస్తుంది. నాకు ఈ టెంపుల్లో చాలా ఇష్టమైన విషయం ఏంటంటే కొన్ని నిమిషాలు సన్నిధిలో నిల్చుంటే మనసు కంప్లీట్గా కామ్ అయిపోతుంది. ఇక్కడ శాంతి ఉంటుంది. ఆ శాంతిలో స్వామి ప్రెజెన్స్ ఉంటుంది. శ్రీనివాస మంగాపురం టెంపుల్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో నేచర్ మధ్యలో హిడన్గా ఉన్న ఒక డివైన్ ప్లేస్ శ్రీ లలితాపీఠం.
చాలామందికి ఈ ప్లేస్ తెలియదు. లోపలికి ఎంటర్ అయిన వెంటనే గాలి సౌండ్ తప్ప ఇంక వేరేది ఏదీ వినిపించదు. అంత సైలెంట్గా ఉంటుంది ఇక్కడ. ట్రీస్, గ్రీనరీ, సైలెన్స్, సిటీ గోళ నుండి కంప్లీట్గా సెపరేట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ భక్తి మాత్రమే కాదు, భూమి, గాలి, చెట్లు కూడా పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రకృతి హృదయంలో దేవి ఆస్థానం అన్నట్టుగా ఉంటుంది. ఆలయం ఎంట్రన్స్ దగ్గరే శివుడు ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు నీడ నుంచి ఆలయం ఎంట్రన్స్ రివీల్ అవుతుంది. కలర్ఫుల్గా, యూనిక్గా చాలా బాగుంటుంది. శ్రీ లలితాదేవికి డెడికేటెడ్ అయిన ఈ పీఠంలో ప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు మరియు 18 శక్తిపీఠాల దర్శనం కూడా ఇక్కడే చూడొచ్చు. ఒక ప్లేస్లో శివ, శక్తి రెండు కలిసిన అనుభవం. ఇక్కడే చిన్న పాండ్లో టర్టిల్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లోపలికి వచ్చిన వెంటనే వేరే ప్రదేశానికి వచ్చినట్టుంటుంది. వరుసగా శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు కలిసి ఉంటాయి. మధ్యలో భక్త కన్నప్ప శివలింగాన్ని పట్టుకొని ఉంటుంది. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. ఇంకా లోపల ప్రధాన ఆలయంలో లలితా త్రిపుర సుందరీదేవి సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తారు. అలంకారం ఇంకా తేజస్సు వర్ణించలేనివి, మర్చిపోలేనివి. టికెట్ తీసుకొని అభిషేకం చేయించుకొని వచ్చేసాం. కానీ ఎంతో ప్రశాంతత, హాయిని ఇస్తుంది ఈ పీఠం. ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే మర్చిపోకుండా విజిట్ చేయండి. శ్రీనివాస మంగాపురం నుండి తిరుపతి వైపు ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో పేరూరు గ్రామంలో కొండ మీద సైలెంట్గా ఉన్న ఒక డివైన్ ప్లేస్ వకులమాత టెంపుల్. వకులమాత టెంపుల్ చాలామందికి తెలియని క్షేత్రం ఇది. హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీరు టైమింగ్స్ చూసుకోవచ్చు. మధ్యాహ్నం 12 నుంచి 4:30 వరకు బ్రేక్ అండ్ రాత్రి 8:30కి క్లోజ్. కొండ మీదకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. వకులమాత ఎవరంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి. చరిత్రలోకి వెళ్తే ద్వాపర యుగంలో యశోదాదేవి కృష్ణుడి కళ్యాణం చూడలేకపోయింది. ఆమె కోరిక నెరవేరడానికి ఈ జన్మలో వకులమాతగా పుట్టి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చూడడమే కాకుండా తన చేతుల మీదుగా జరిపించిందని పురాణం చెప్తుంది. అందుకే ఈ టెంపుల్ కి చాలా ఎమోషనల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు భక్తి కన్నా అమ్మ ప్రేమ ఎక్కువగా ఫీల్ అవుతాం. ఇక్కడ ఈ గుడికి సంబంధించిన 1198 సంవత్సరంలో రాసిన శాసనం కూడా భద్రపరిచారు.
టెంపుల్ లొకేషన్ చూస్తే కొండ మీద గుడి, ఓపెన్ స్కై, ఫ్రెష్ బ్రీజ్, సిటీ గోల నుండి కంప్లీట్ గా సెపరేట్ వరల్డ్ లాగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈవినింగ్ నుండి నైట్ కి చేంజ్ అయ్యే టైంలో ఆ అట్మాస్ఫియర్ హెవెన్ లా అనిపిస్తుంది. స్కై డార్క్ అవుతుంది, టెంపుల్ బ్రైట్ అవుతుంది. క్రౌడ్ ఉంది కానీ నాయిస్ లేదు, సైలెన్స్ ఉంది కానీ ఎంప్టీనెస్ లేదు. అమ్మ సన్నిధిలో ఉంటే భయం తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, ఒక సేఫ్టీ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ అర్థమైంది, దేవుని సన్నిధిలో భక్తి దొరుకుతుంది కానీ అమ్మ సన్నిధిలో శాంతి దొరుకుతుంది. తిరుపతిలో డివోషనల్ డైవర్సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. తిరుచానూరు నుండి వకులామాత టెంపుల్ వరకు మా జర్నీలో ప్రతి టెంపుల్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ వకులామాత దర్శనం తర్వాత మనసు ఫుల్గా పీస్ఫుల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇలా అన్ని టెంపుల్స్ కవర్ చేశాం కానీ నాకు ఒక కోరిక ఉండిపోయింది. అదే నైట్ టైంలో గోవిందరాజస్వామి ఆలయం చూడడం. సో రూమ్లో అందరినీ దింపేసి నేను ఒక్కడినే గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చాను. నైట్ టైంలో ఈ టెంపుల్కి రావడం అది ఒక డిఫరెంట్ వరల్డ్లో అడుగుపెట్టినట్టు ఉంటుంది. వెలుగులతో మెరుస్తున్న రాజగోపురం, ఇరువైపులా తిరునాళ్ళని తలపించేలా దుకాణాలు, ఎటు చూసినా భక్తుల రద్దీ. ఆ అట్మాస్ఫియర్లో నించొని కొంచెం టైం స్పెండ్ చేస్తే మనసు ఆటోమేటిక్గా డివోషనల్ మోడ్లోకి వెళ్తుంది. తిరుపతిలో తిరుమల మాత్రమే కాదు, గోవిందరాజస్వామి టెంపుల్ కూడా ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇలా 1 డేలో తిరుపతిలో ఆలయాలన్నీ కవర్ చేశాం. ఈ జర్నీలో టెంపుల్స్ మాత్రమే చూడలేదు, మనసులో ఉన్న భారాన్ని, ఆలోచనలని కూడా తగ్గించుకున్నాం. తిరుపతి అంటే ఒక ప్లేస్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి టెంపుల్ ఒక ఎమోషన్ ఇచ్చింది, ప్రతి దర్శనం ఒక లెసన్ నేర్పించింది. మీ అందరికీ ఒకటే చెప్పాలి, లైఫ్లో ఒకసారి తిరుపతికి రండి, కానీ హర్రీలో కాదు, టైం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఈ వీడియోని హైప్ కూడా చేయండి. ఇలాంటి డివోషనల్ అండ్ ట్రావెల్ జర్నీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన జర్నీలో పార్ట్ అవ్వండి. ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను. అంటిల్ నెక్స్ట్ జర్నీ, స్టే బ్లెస్డ్, స్టే పీస్ఫుల్.